యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలే నుండును. అది కాలువల వారను దాని వేళ్లు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనములండి. యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడండి. ఈ లోకంలో చాలామంది నేను ధన్యుణ్ణి కావాలి, నా జన్మ సార్థకం కావాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉంటాడండి. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, యెహోవా యందు నమ్మిక ఉంచుతారో వారికి దేవుడు తోడుగా ఉంటాడండి. ఆశ్రయపురంగా, తోడుగా, నీడగా, అండగా నిలబడుతూ ఉంటాడు. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును. అభయమేపుడు ఆనందమానందమానందమౌగ, దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. ఎవరైతే యెహోవా యందు నమ్మిక ఉంచుతారో వారు ఎలా ఉంటారో తెలుసా? వారు జలముల యొద్ద నాటబడినటువంటి చెట్టు వలె ఉంటారండి. గమనించండి, నీటి కాలువల పక్కన లేదంటే జలములు సమృద్ధిగా ఉన్న చోట ఉన్నటువంటి చెట్లు ఎలా ఉంటాయి? పచ్చగా ఫలిస్తూ ఉంటాయి కదండి, సమృద్ధి కలిగి ఉంటాయి కదా. వాటి యొక్క వేరు భూమి లోపలకంటా తన్ని ఆ భూమిలో ఉన్నటువంటి సారాన్ని ఆ జలముల పక్కనే నాటబడినటువంటి ఆ యొక్క చెట్టు ఆ నీటి సామర్థ్యాన్ని పొందుకుంటూ పచ్చగా జీవిస్తుంది కదండి. వెట్ట కలిగినప్పటికీ ఆ యొక్క చెట్టుకు భయం ఉండదు. ఎందుకంటే జలముల పక్కన నాటబడింది గనక ఆ యొక్క చెట్టు ఫలిస్తూనే ఉంటుంది, పచ్చగా జీవిస్తూనే ఉంటుంది. వర్షం లేని సంవత్సరంలో కూడా ఆ చెట్టు చింతపడదండి, అలాగే కాపు కూడా మానదు. గమనించండి, ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో, దేవుడే నా ఆశ్రయము అని చెప్పి దేవుడి మీద ఆధారపడతారో వారు ఎలా ఉంటారో తెలుసా? జలముల పక్కన నాటబడిన చెట్టు వలె ఉంటారండి. వారి యొక్క జీవితంలో ఎంత సమస్య ఉన్నా, ఎంత బాధ ఉన్నా, ఎటువంటి అననుకూలమైనటువంటి పరిస్థితులు వారి యొక్క జీవితంలో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు గనుక, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనుక నేను దేనికి భయపడను. ఒకవేళ వేడిమి లాంటి సమస్యలు, కరువులు నాకు సంభవించినా నేను భయపడను. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనక కరువులో కూడా సమృద్ధిని ఆయన నాకు కలగజేస్తాడు. నా శ్రమలో నాకు కావాల్సిన ఆదరణ ఆయన నాకు అనుగ్రహిస్తాడు అన్న విశ్వాసం, నమ్మకం కలిగి ఉంటారు. పర్వతములు కదిలినా, నీయూర్విమారు పడినను, సర్వమున్ ఘోషించుచు నీ సంద్రము పొంగినను. అభయమేపుడు ఆనందమానందమానందమౌగ, దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. వర్షం లేని సంవత్సరంలో కూడా ఆ చెట్టు ఎలా ఫలిస్తుందో, పరిస్థితులు, స్థితిగతులు అనుకూలించకపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తి, యెహోవా యందు నమ్మికుంచినటువంటి వ్యక్తి, యెహోవాను ఆశ్రయంగా చేసుకున్నటువంటి వ్యక్తి ధన్యుడు గనక ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏమాత్రం కూడా కొదువు ఉండదు, ఏమాత్రం కూడా కొరత ఉండదు. అటువంటి వారు ఫలిస్తూనే ఉంటారండి. దేవునియందు నమ్మికుంచిన వారికి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా వారు ఫలిస్తూ ఉంటారు. వారి యొక్క జీవితంలో కాపు మానకుండానే ఉంటారండి. దేవుడు అటువంటి జీవితాన్ని ఆయనందు నమ్మికుంచిన వారికి ఇవ్వటానికి సంసిద్ధులుగా ఉన్నారు గనుక మనము ఆయనపై ఆధారపడదాం, ఆయనందు నమ్మిక ఉంచుదాం, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆశీర్వాదం ఇచ్చినాడు ప్రభువు, ఆశీర్వాదమునకే వారసుగా నాకుటకు పిలిచినాడు నన్ను నా ప్రభువు. ఆశీర్వాద వచనమే పలుకమని చెప్పెను, ఆశీర్వాద పుత్రునిగా నన్ను ఇక్కడుంచెను. యెహోవా ఒకసారి ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం.